ఈ రోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఉప్పు, కారం, ఉసిరికాయలు అన్నీ కూడా గ్లాస్ కొలతలతో చూపించాను. మొదటిసారి ట్రై చేసే వాళ్ళు కూడా ఇలా గ్లాస్ కొలతలతో కొలిచి పెట్టుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్ గా చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నోరూరించే ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఉసిరికాయ పచ్చడి మా అమ్మ చేస్తూ ఉంటే నేను ఇక్కడ వీడియో షూట్ చేశాను. ముందుగా కేజీ పావు వరకు ఉసిరికాయలు తీసుకున్నాము. ఉసిరికాయల్ని ముందుగా ఈ గ్లాస్తో కొలిచి తీసుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా నేను ఒక ఉసిరికాయ పచ్చడి వీడియో చేశానండి. దానిలో అయితే చింతపండు పులుసుతో ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించాను. ఈరోజు వీడియోలో నిమ్మకాయ రసంతో ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను. మా అమ్మ వాళ్ళు ఎప్పుడూ కూడా నిమ్మకాయ రసంతోనే ఉసిరికాయ పచ్చడి చేస్తారు. మొత్తం ఇక్కడ ఈ గ్లాస్తో 4.5 గ్లాసుల వరకు ఉసిరికాయలు అయ్యాయి. ఇక్కడ మేము తీసుకున్న ఉసిరికాయలు నాటు ఉసిరికాయలు. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నింటికి కూడా తొడయాలు తీసేయాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న కాడలు మొత్తం కూడా తీసేసిన తర్వాత ఉసిరికాయలకి ఎక్కడన్నా చిన్న చిన్న డ్యామేజ్లు ఉంటే అవి కూడా చాక్తో కట్ చేయాలి. నేను ఇక్కడ ట్రైపాడ్ లేకుండా మొబైల్ చేత్తో పట్టుకొని వీడియో షూట్ చేస్తున్నాను. అందువల్ల వీడియో కొంచెం కదులుతూ ఉంది. ఇలా అన్నీ కూడా చేసి పెట్టుకున్న తర్వాత ఈ ఉసిరికాయలన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి తడి అస్సలు లేకుండా ఆరపెట్టుకోవాలి. ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో 250 గ్రాముల వరకు శనగ నూనె వేసుకోండి. ఇలా నూనె వేసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కొంచెం కదిలిస్తూ ఉడికించుకోండి. మామూలుగా అయితే చాలామంది కడాయిలో ఆయిల్ వేసి ఫ్రై చేస్తూ ఉంటారు కదండి. కానీ మా అమ్మ వాళ్ళు అయితే ఎప్పుడు కూడా ఇలా కొంచెం మూత పెట్టి ఉడికిస్తారు. ఇలా ఉడికిస్తే ముక్కలు మరీ గట్టిగా అవ్వకుండా ఉంటాయంటండి. అందువల్ల ఇలానే ఉడికిస్తారు. మనం చేత్తో పట్టుకొని చూసినప్పుడు ఇలా ఉసిరికాయలు మెత్తగా అవ్వాలి. అప్పటి వరకు ఉడికించుకోండి. తరువాత 100 గ్రాముల వరకు వెల్లుల్లి తీసుకొని రోట్లో వేసి దంచుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో కూడా వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో ఉసిరికాయలు తీసుకున్న గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు కారం వేసుకోండి. అలానే సాల్ట్ అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వేసుకోండి. పచ్చడి ఒకరోజు ఊరిన తర్వాత నెక్స్ట్ డే ఇంకొకసారి సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే 2-3 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఉప్పు కారం 2 కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. మెంతులు వేయించి పిండి చేసి పెట్టుకొని ఆ పిండి 2 స్పూన్ల వరకు వేసుకోండి. మేము ఇక్కడ ముందుగానే మెంతు పిండి రెడీ చేసి పెట్టాము. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకొని కలుపుకోండి. వెల్లుల్లి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు మీకు కావాలంటే ఇంకొక వెల్లుల్లి కూడా తీసుకొని వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయలు ఆయిల్తో పాటు వేసుకోండి. ఉసిరికాయలు వేసిన తర్వాత ముక్క చెదిరిపోకుండా ఒకసారి లైట్గా కలుపుకోవాలి. మేము ఇక్కడ చట్నీ కలపడానికి వీలుగా ఉంటుందని ఇంకొక పెద్ద గిన్నెలో ఈ ముక్కలు వేసాము. ఇప్పుడు ఇంకొక గిన్నెలో 500 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోండి. మొత్తం ఇక్కడ కేజీ పావు ఉసిరికాయలకి 3/4 కేజీ వరకు ఆయిల్ పట్టింది. ఆయిల్ వేడైన తర్వాత 2-3 స్పూన్ల వరకు ఆవాలు, జీలకర్ర కలిపి వేసుకోండి. మీకు ఆయిల్ ఎక్కువగా వద్దు అనుకుంటే ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసుకున్నా సరిపోతుందండి. కానీ ఆయిల్ ఎక్కువ ఉంటే సంవత్సరం పాటు పచ్చడి నిల్వ ఉంటుంది. 1/2 స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా ఉసిరికాయ ముక్కల్లో వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ చట్నీ మొత్తం కూడా ఒకసారి కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత 2 మీడియం సైజు నిమ్మకాయలు తీసుకొని రసం పిండుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న నిమ్మకాయలు పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి 1.5 నిమ్మకాయ కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. తరువాత రోజు ఒకసారి చట్నీ మొత్తం కూడా కలుపుకొని ఏదైనా గ్లాస్ బాటిల్లో కానీ లేకపోతే జాడీలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. సాల్ట్ కూడా నెక్స్ట్ డేనే మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. పచ్చడి పెట్టిన రోజు ఇలా ఉంటుంది. నెక్స్ట్ రోజుకి ఆయిల్ మొత్తం కూడా పైకి తేలుతుంది. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది.
ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.